అన్నట్టు మాట్లాడుతున్నారండి. అంటే ఒక రాష్ట్రం పరిస్థితి ఇంతకి దిగజారిపోయిందంటే ఆలోచించండి. దిస్ ఈస్ ద సిఆర్డిఏ ఇష్యూ అండి. ఎక్కడ AA+ రేటింగ్ బాండ్స్ రాష్ట్రానికి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మిగతా బాండ్స్ కూడా ఇప్పుడు ఆ రేటింగ్ తోటి ఇష్యూ చేసి ఇవాళ C గ్రేడ్ కి దిగినయి అని అంటే గనక ఇక పరిస్థితి ఎంత అధ్వానంగా తయారైంది. ఇందాక కొలికెల్పూడి గారు చెప్పినట్టు అనమాట. డెట్ ట్రాప్ గా కాదు బ్యాంక్రప్సీ స్టేజ్ లో ఉన్నాం అదనమాట. అయితే ఇంకొక 3-4 పాయింట్స్ నేను యాడ్ చేస్తాను. ఎందుకంటే బుక్కన్న గారు ప్రెస్ మీట్ లక్కీలీ మీరే రిమైండ్ చేశారు. యాక్చువల్లీ నేను బయట ఉన్నాను ఆ టైం, అప్పుడు మీ ఫోన్ కాల్ రావడంతో నేను ఫాలో అప్ అయ్యాను. ఫాలో అప్ చేస్తే పాపం పసివాడు అనిపించింది. ఎందుకంటే పాపం పసివాడు ఎందుకంటే నాకు అనిపించింది ఆయన ఎప్పుడు పిట్టకథలు చెప్పి నడిపించేసేవాడు. అలాంటి ఆయన ఇవాళ గాబరా పడిపోతా ఏదో ర్యాంక్ అన్నమాట, నాది లాస్ట్ ర్యాంక్ ఇచ్చేస్తే నాకు తప్పిచ్చారు ర్యాంకు, అసలు నాది ఫస్ట్ ర్యాంక్ రావాల్సింది, ఇది మిగతా వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది అని చెప్పేసి అని కాకమ్మ కథలు చెప్పటం చూసాం. సరే జీవి గారు ఎక్స్ప్లెయిన్ చేశారు ఇందాక. సరే కొన్ని కాంట్రడిక్షన్స్ భాను గారు ఏదో డిఫెండ్ చేశారు సెంటర్ ని. కొలికెల్పూడి శ్రీనివాసరావు గారు కూడా చాలా బాగా చెప్పారు బ్రాడర్ పిక్చర్ ఏంటి ఎకానమీ అనేది. కొన్ని 4 పాయింట్స్ నేను చెప్తాను. బుగ్గన గారు చెప్పిన దాంట్లో నుంచి ఎంతసేపు మాట్లాడితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టేట్ ఆఫ్ ఫైనాన్సెస్ రిపోర్ట్ నుంచి నేను మాట్లాడుతున్నాను. నేను తప్పను. అదే స్టేట్ ఆఫ్ ఫైనాన్సెస్ రిపోర్ట్ లో నేను కొన్ని ఇష్యూస్ చెప్తే పాపం పసివాడల్లా ఏడ్చే పసివాడు అయిపోతాడు ఇక. ఎందుకంటే మొహం చూపించుకోలేడు. ఎందుకంటే అదే స్టేట్ ఆఫ్ ఫైనాన్సెస్ రిపోర్ట్ లో అత్యంత ఎక్కువ నెట్ బారోయింగ్స్ చేస్తున్న రాష్ట్రాలు